తప్పులు నేర్చుకుందాం. తప్పుల నుంచే మనం కరెక్ట్గా నేర్చుకుంటాం ఏ లాంగ్వేజ్ అయినా సరే. కాబట్టి కొన్ని తప్పులు చూసి ఆ తప్పుల్లో ఎక్కడ మిస్టేక్ ఉందనేది మనం నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో. రైట్. కాబట్టి కామన్ మిస్టేక్స్ అని చెప్పి అంటాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఐ వెంట్ టు హోమ్. ఐ వెంట్ టు హోమ్ అనకూడదు. ఐ వెంట్ టు హోమ్ అనకూడదు. ఐ వెంట్ హోమ్ అని చెప్పి అన్నది. ఐ వెంట్ టు హోమ్ కాదు. మనకి ఎందుకంటే టూ అనేది అలవాటు అయిపోయింది. ఐ వెంట్ టు మార్కెట్, ఐ వెంట్ టు ద థియేటర్ అని చెప్పి మనకి అలవాటు అయిపోయింది. అదే అలవాటు మనము ఐ వెంట్ టు హోమ్ అని చెప్పి అంటాం. కానీ అలాగే ఐ వెంట్, కానీ దీనికి కరెక్షన్ ఏంటి? ఐ వెంట్ హోమ్. ఐ వెంట్ హోమ్. రైట్. ఐ వెంట్ స్కీయింగ్. ఐ వెంట్ స్కీయింగ్. ఐ వెంట్ స్కీయింగ్. ఇలా చెప్పాలి. కాబట్టి హోమ్ ముందు మనం ఎప్పుడు కూడా టూ అనేది వాడకూడదు. ఐ వెంట్ హోమ్, ఐ వెంట్ టు హోమ్ అని చెప్పకూడదు. ఐ వెంట్ హోమ్ అనే చెప్పాలి. ఐ వెంట్ హోమ్ అని చెప్పే మనం చెప్పాలి. ఐ వెంట్ టు స్కీయింగ్ కాదు, ఐ వెంట్ స్కీయింగ్ అనేది మనం రాసుకుంటాం. ఇది మనకి ఫస్ట్ మిస్టేక్. కాబట్టి ఎప్పుడూ కూడా ఐ వెంట్ టు హిస్ హోమ్, ఐ వెంట్ టు హోమ్ అని చెప్పొద్దు. ఐ వెంట్ హోమ్ అని చెప్పండి. కానీ మీరు ఐ వెంట్ టు హిస్ హౌస్ అని చెప్పచ్చు. ఐ వెంట్ టు హిస్ హౌస్ అని చెప్పచ్చు. ఐ వెంట్ టు హిస్ హోమ్ అని చెప్పచ్చు. ఐ వెంట్ టు హిస్ హోమ్ అని చెప్పచ్చు. కానీ ఐ వెంట్ టు హోమ్ అని చెప్పి మనం చెప్పం. అది ఫస్ట్ అనమాట, ఫస్ట్ మిస్టేక్. రెండో చూడండి, ఐ ఆమ్ బోర్న్. ఐ ఆమ్ బోర్న్. ఐ ఆమ్ బోర్న్ ఇన్ విజయవాడ. ఐ ఆమ్ బోర్న్, అది బోర్న్ అని చదవాలండి, BORN. ఐ ఆమ్ బోర్న్ ఇన్ విజయవాడ. మీరు పుట్టి చాలా కాలం అయిపోయిందండి. మీరు పుట్టి చాలా కాలం అయిపోయింది. కాబట్టి ఐ ఆమ్ బోర్న్ కాదు. అవి ఎప్పుడు చేసినా సరే మీరు ఐ వాజ్ అనే రాయాలి. ఐ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ. నేను విజయవాడలో పుట్టాను. ఐ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ. ఐ ఆమ్ బోర్న్ అనేది మనకి ఎప్పుడు కూడా కనబడదు ఇంగ్లీష్లో. ఎందుకంటే మీరు పుట్టి చాలా కాలం అయిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. పాస్ట్ టెన్స్లో మీరు ఇక్కడ చెప్పాలి, ఈ విధంగానే చెప్పాలి. కాబట్టి ఐ ఆమ్ బోర్న్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉండదు, ఐ వాజ్ బోర్న్ అని. నేను చెప్పే మిస్టేక్స్ అన్నీ కూడా గ్రామర్కి దూరంగా ఉంటాయి కొద్దిగా. ఈరోజు క్లాస్లో మనం గ్రామర్ గురించి కాదు, జనరల్ మిస్టేక్స్ నేర్చుకుంటున్నాం. జనరల్ మిస్టేక్స్ మనం నేర్చుకుంటున్నాం. రైట్. కామన్ మిస్టేక్ ఇది చాలామంది రాస్తారండి. ఇది చాలామంది రాస్తారు. ఐ వాజ్ స్టడీడ్ ఇన్ యువర్ స్కూల్ అని. నేను చాలామందిని చూసా ఈ విధంగా రాయటాన్ని. ఎప్పుడు కూడా చూడండి, మీరు ఇక్కడ చదివాను అని చెప్తున్నారు, ఆల్రెడీ మీరు పాస్ట్ టెన్స్లో చెప్పారు. ఇది పని, స్టడీ అనేది పని, చదవటం అనమాట. ఈ పని వచ్చినప్పుడు మనకి ఇక్కడ వజ్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ మీరేం చెప్పాలంటే ఐ స్టడీడ్ అని చెప్పాలి. ఐ స్టడీడ్. హీ వర్క్డ్, అంతే, ఇట్లా చెప్పాలి. హీ వర్క్డ్. షీ వెంట్. షీ వెంట్, ఈ విధంగా చెప్పాలి. కానీ ఈ ఐ వాజ్ స్టడీడ్, లేకపోతే హీ వాజ్ వర్క్డ్, షీ వెంట్ కామన్గా రాస్తారంటే చూడండి, షీ వాజ్ డైడ్ అని రాస్తారు. షీ వాజ్ డైడ్ అని రాస్తారు. చాలా ఘోరమైన మిస్టేక్. కాబట్టి షీ వాజ్ డైడ్ అనేది ఉండదు మనకి. షీ డైడ్. షీ డైడ్ అని చెప్పే రాయాలి. ఓకే. కాబట్టి ఐ వాజ్ స్టడీడ్ అనేది మనకు ఉండదు ఇంగ్లీష్లో. ఎందుకు రాదో కూడా చెప్పాను నేను. ఇది ఆల్రెడీ పని ఉన్నప్పుడు మనకి వజులు రావు, మనకి వజులు రావు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. నెక్స్ట్ మిస్టేక్లోకి వెళ్దాం. నెక్స్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాం. రైట్. ఐ లాస్ట్ ద ట్రైన్. ఐ లాస్ట్ ద ట్రైన్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ట్రైన్ మిస్ అయిపోయింది అని. లాస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ పోగొట్టుకున్నాను అని. అంటే ట్రైన్ మీది, ట్రైన్ మీ సొంతం, అది మీరు పోగొట్టుకున్నారు. తప్పు కదా. ఐ మిస్డ్ ద ట్రైన్. ఐ మిస్డ్ ద ట్రైన్. ట్రైన్ మిస్ అయింది అని చెప్పాలి. కానీ ఐ లాస్ట్ ద ట్రైన్ అని చెప్పం. ట్రైన్ మీది కాదు. ఇప్పుడు ఐ లాస్ట్ మై పర్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే పర్సు మీది కాబట్టి. ఇది మనకి 4వ మిస్టేక్ ఈరోజు. 5వ చూద్దాం. 5వ మిస్టేక్ చూద్దాం. రైట్. హీ స్పీక్స్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్. ఇక్కడ మనకి గ్రామర్ వస్తుందండి. గ్రామర్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ వెర్బ్ ఉన్నప్పుడు, ఈ స్పీక్ అనేది వెర్బ్ కదా, తెలుసు కదా మీకు. పని అని, స్పీక్ అంటే మాట్లాడడం, పని.
వెర్బ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం రావాలంటే మనకి యాడ్వర్బ్ రావాలి. వెర్బ్ ఉన్నప్పుడు యాడ్వర్బ్ రావాలి. గుడ్ అనేది కాదు, గుడ్ అనేది యాడ్జెక్టివ్. గుడ్ అనేది యాడ్జెక్టివ్. ఈ స్పీక్స్ వెల్ అని చెప్పాలి. యూ డిడ్ ఇట్ వెల్ అనాలి. యూ డిడ్ ఇట్ గుడ్ కాదు, యూ డిడ్ ఇట్ వెల్ అని చెప్పన్నారు. ఎందుకంటే వెర్బులు వచ్చినప్పుడు ఇక్కడ మనం యాడ్వర్బ్ అనేది మనం రాసుకోవాలి. నెక్స్ట్ క్లాసు నేను యాడ్వర్బ్ కానీ యాడ్జెక్టివ్ గురించి కానీ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కాబట్టి హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, ఈ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అనాలి, కానీ ఈ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్ అని చెప్పి మనం అనం అది. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్, హీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్. ఇక్కడ మనకి యాక్షన్ వెర్బ్ లేదు, పని చేసేది ఏమీ లేదు, కాబట్టి ఇక్కడ మనకు గుడ్ వచ్చింది, అతను చాలా మంచి మనిషి అని. కానీ ఇక్కడ వెర్బ్ కనుక వచ్చిందనుకోండి, ఎమ్మటే మీకు ఇక్కడ వెల్ రావాలి, ఎమ్మటే ఇక్కడ మనకి వెల్ అనేది రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకి నెక్స్ట్ వచ్చేటువంటి మిస్టేక్. ఆ తర్వాత మిస్టేక్ చూద్దాం. రైట్, షీ ఈజ్ మ్యారీడ్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ కాదండి, షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ అనాలి. ఇక్కడ మనకి విత్ రాదు, ఇక్కడ మనకి టు అనేది వస్తుందన్నమాట. ప్రిపోజిషన్ మిస్టేక్. షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. ఆమెకు ఒక డాక్టర్తో పెళ్ళయింది అని చెప్పను చెప్తాం. రైట్, కాబట్టి ఆన్సర్ ఏంటి? షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. రైట్, ద న్యూస్ ఆర్ ట్రూ. మనకి ఇక్కడ ఇంగ్లీష్కి తెలుగుకి ఉండే తేడా మనకు తెలుస్తుంది. న్యూస్ అనేది మనం వార్తలు అంటాం. మనకి సింగులరు ప్లూరలు ఉంటాయి తెలుగులో. వార్త అంటే ఒకటి, వార్తలు ఎక్కువ. కానీ ఇంగ్లీష్ వాళ్ళు అట్లా కాదు. న్యూస్ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా సింగులరే. సింగులర్. కాబట్టి న్యూస్ ఈజ్ ట్రూ అని చెప్పండి. ద న్యూస్ ఈజ్ ట్రూ అంటే ఆ వార్త చాలా బాగుంది అని. కానీ మనలాగా వార్త అట్లా ఉండదు. ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా న్యూస్ అనేది ఎప్పుడు కూడా మనకి సింగులర్. ఒకటే, కాబట్టి ఇక్కడ మనం ఈజ్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ దానికి వెళ్దాం. చాలామంది ఇలా వాడుతూ ఉంటారు. హీ ఈజ్ మై కజిన్ బ్రదర్. చాలామందిని చూశాను నేను, కజిన్ బ్రదర్ అని. కజిన్ అంటేనే బ్రదర్ అండి, మళ్ళీ మనకు బ్రదర్ అనేది అక్కర్లే. కజిన్ అంటేనే మీ పిన్ని వాళ్ళ పిల్లలు, వాళ్ళు వీళ్ళు, మీ పిన్నిలకి వాళ్ళకి పుట్టిన వాళ్ళ మనం కజిన్ అని చెప్పంటాం. అక్కడ కజిన్ అంటేనే బ్రదర్ అని మీనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ కజిన్ బ్రదర్ అని రాయక్కర్లే. హీ ఈజ్ మై కజిన్, షీ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది. హీ ఈజ్ మై కజిన్, షీ ఈజ్ మై కజిన్ అంటే ఇక్కడ మీకు సరిపోతుంది అనమాట. ఓకే, రైట్. 9వ మిస్టేక్ చూద్దాం. 9వది ఏంటో చూద్దాం. రైట్, ఐ ఆమ్ గుడ్ ఇన్ మ్యాథ్స్. అంటే నేను లెక్కల్లో చాలా మంచిగా ఉంటాను అని. ఐ ఆమ్ గుడ్ ఇన్. ఇక్కడ కూడా మనం గుడ్ ఎట్ అనాలండి, గుడ్ ఇన్ కాదు. ఐ ఆమ్ గుడ్ ఎట్. హీ ఈజ్ పూర్ ఎట్. ఇలా కొన్ని మాటల ముందు మనం ఎట్ అనే చెప్పాలి, కానీ మనం గుడ్ ఇన్ అని చెప్పాను. ఐ ఆమ్ గుడ్ ఎట్ మ్యాథ్స్. ఐ ఆమ్ పూర్ ఎట్ రిచెస్. ఐ ఆమ్ పూర్ ఎట్ నాలెడ్జ్. ఐ ఆమ్ పూర్ ఎట్ జీకే. ఈ విధంగా చెప్తాం. కాబట్టి గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్ గుర్తుపెట్టుకోండి. గుడ్ ఇన్ కాదు, గుడ్ ఎట్ మ్యాథ్స్ అని చెప్పి మనం చెప్తాం. రైట్, ఓకే. వాట్ ఈజ్ డిఫరెంట్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తేడా ఏంటి అని. కానీ వాట్ ఈజ్ డిఫరెంట్ కాదు, వాట్ ఈజ్ డిఫరెన్స్ అని చెప్పి అనాలి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్, తేడా ఏంటి అని చెప్పి అనాలంటే మీరు అనాల్సింది డిఫరెన్స్ అనాలి, కానీ డిఫరెంట్ అని చెప్పి వేరుగా అనుకోండి. చూడండి, డిఫరెన్స్ తేడా, డిఫరెంట్ తేడాగా ఉన్నా,
తేడాగా ఉన్నా. కాబట్టి ఇక్కడ మీరు అడగాల్సింది తేడా ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నారు. తేడా ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నారు కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి మీరు ఇక్కడ రాసుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి మనం రాసుకోవాలి. రైట్. ఇలా ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఇవి. లాస్ట్ది ఈ రోజుకి చూడండి. డిడ్ యూ లూజ్ యువర్ పర్స్? డిడ్ యూ లూజ్ యువర్ పర్స్? నీ పర్సు పోయిందా అని అడుగుదాం అనుకున్నాడు, కానీ ఇక్కడ ఈ మాట తప్పు పెట్టాడు. పోయిందా అంటానికి మనం రాయాల్సింది LOSE రాయాలి. LOSE రాయాలి. ఈ లూజ్ అంటే వదులుగా ఉండటం. మీరు షర్ట్ లూజ్గా వేసుకున్నారనుకోండి, దాన్ని LOSE లూజ్ అంటాం. కానీ ఇక్కడ నువ్వు పర్సు పోయిందా అని చెప్పి అడగడానికి రాయాల్సింది ఏంటి? లూజ్. లాస్ట్. ఇది లూజ్ లాస్ట్. పోగొట్టుకున్నాడు, ఇప్పుడే పోగొట్టుకున్నాడు అని చెప్పి మనం రాస్తాం. కాబట్టి ఇక్కడ మీరు రాయాల్సింది ఈ లూజ్ కాదు. ఈ లూజ్ అంటే వదులుగా ఉంటాం అనమాట. నాట్ టైట్ అని చెప్పి. సో ఈరోజు నేను ఎతగ్గా నాకు 11 మిస్టేక్స్ కనపడి, ఎక్కువగా గ్రామర్ మిస్టేక్స్ ఉండవు దీనిలో. జనరల్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఒకసారి మీరు స్టడీ చేయండి. స్టడీ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో పెట్టండి. నేను దీన్ని చూస్తాను. గుడ్ డే టు యూ ఆల్.